ఎందుకంటే తలరాయి వస్తేనే ఆ పై నుండి మహిమ దిగి వస్తేనే కింది దాకా వెళ్ళగలదు. దానినే ప్రవక్త దేవదూషణకరమైన నామములనే వర్తమానములో బోధించాడు. దాన్ని సిస్టర్ షెపర్డ్కి వచ్చిన దర్శనం అదే. బ్రతబానం అంటాడు, ఏ ఏ ఏ కళ వచ్చినా ఆ కళ లేఖనంతో సరిపోవాలి. సిస్టర్ షెపర్డ్కి వచ్చిన కళ సరిగ్గా లేఖనంతో సరిపోయిందంటున్నాడు. ఎందుకంటే దానికంటే ముందు దేవదూషణకరమైన నామంలో అనే మెసేజ్ ఆయన 1962 నవంబర్ నెలలో ఇచ్చాడు. ఆయన నవంబర్ నెలలోనే దానికంటే ముందు ఆయన మార్గదర్శన వర్తమానం ఇచ్చాడు. దానికంటే ముందు ఒక పరిపూర్ణ మానవ స్వరూపం అనే వర్తమానం ఇచ్చాడు. చాలామంది ఏం చేస్తారంటే పరిపూర్ణ మానవ స్వరూపం వర్తమానం చదివి మాకు మొత్తం రెవల్యూషన్ వచ్చింది అనుకుంటారు. లేదు లేదు లేదు, దాని రెవల్యూషన్ కంటిన్యూ అవుతా ఉన్నది, దాని ప్రత్యక్షత కంటిన్యూ అవుతా ఉన్నది. అది మార్గదర్శిలో చెప్తారు దాన్ని, మళ్ళీ ఆయన దేవదూషణకరమైన నామంలో కూడా చెప్తా ఉన్నాడు ఆయన. సిస్టర్ షెపర్డ్కి వచ్చిన కళ, ఆమెకు వచ్చిన కళ ప్రవక్త బ్రెన్నామ్ గారికి ఆల్రెడీ దర్శనంలో చూపించబడింది. ఆమె లెటర్ రాసి ఇచ్చింది, ఓ లెటర్ రాసి ఇచ్చిందట కళ అంతా. ఆయన లెటర్ విప్పుతున్నాడో లేదో దర్శనంలోకి వెళ్ళిపోయాడు. సిస్టర్ షెపర్డ్ చూసిన కళంతా దర్శనంలో ప్రవక్తకు దేవుడు చూపించేశాడు. ఆ తర్వాత ఆయన లెటర్ తెరిచి ఆ ఉత్తరం తెరిచి అదంతా చదివాడు. ఆయన కింద ఎవరు సైన్ అని చూస్తే సిస్టర్ షెపర్డ్ అని ఉన్నది. మరి ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి కళకు అర్థం చెప్పాలంటే చెప్పేవాడికి ముందు అది దర్శనంలో చూపించబడాల. అందులోనే చెప్తా ఉన్నాడు. అది కూడా ఆయన అంటున్నాడు, అది లేఖనానుసారంగా నేను మాట్లాడుతున్నాను. దానియేలు అక్కడ రాజుకొచ్చిన నెబుకద్నెజరు రాజుకొచ్చిన కళకు అర్థం చెప్పాలంటే ముందు దేవుడు దానియేలుకు ఆ కళను దర్శనంలో చూపిస్తున్నా ఉన్నాడు. చాలామంది నాకు కళలు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నాకు ఈ కళ వచ్చింది, పాస్టర్ గారు నాకు ఆ కళ వచ్చిందని. నేను అంటాను, ప్రార్థన చెయ్యి. అదేంటి పాస్టర్ గారు, అర్థం చెప్పొచ్చు కదా. అలా చెప్పేది కాదు అది. దట్స్ నాట్ రైట్. అలా చెప్పేది కాదు అది. వింటా ఉన్నారా? అలా చెప్పేది కాదు అది. దర్శనాలు అది ముందు ఆ కళ, దానిని ఒక వ్యక్తి ఇంటర్ప్రిటేషన్ అర్థం చెప్పాలంటే ఆ వ్యక్తి ఆ కళను దర్శనంలో చూడాలి, అప్పుడే అతను చెప్పగలడు. లేదా కళ వచ్చిన వాడికే దేవుడు దాని నెరవేర్పు చేయుట ద్వారా దాని అర్థం చెప్తాడు. ఎందుకంటే దేవుడే తన వాక్యమునకు అనువాదకుడై ఉన్నాడు. అనువాదకుడు అంటే అర్థం చెప్పువాడై ఉన్నాడు. దాన్ని ఎలా అర్థం చెప్తాడన్నాడు ప్రవక్త అందులో, అది నెరవేర్పు చేయడం ద్వారా. సో ఆ కళ వచ్చిన వారికి దాన్ని నెరవేర్పు చేయడం ద్వారా దాని అర్థం ఏంటో దేవుడు చెప్తాడు అక్కడ. అందుకే నేను అంటాను, ప్రేయర్ చేయి, దేవుడే నీకు దాని అర్థం చెప్తాడు. ఆ కళకు ఒక భావం ఉంటే అది దేవుని దగ్గర నుండి వచ్చిందైతే కంపల్సరీ దేవుడు దాన్ని నెరవేర్పు చేస్తాడు. దాని భావం నీకు అర్థమవుతుంది అప్పుడు. సిస్టర్ షెపర్డ్, సోదరి షెపర్డ్కి ఆ వచ్చిన కళ ఆయన చెప్పుచున్న ఒక పరిపూర్ణ మానవ స్వరూపానికి సరిగ్గా సరిపోయిందంటున్నాడు. ఆమె కళ ఆ వర్తమానానికి, ఆయన బోధించిన వర్తమానానికి. అయితే ప్రవక్త అంటాడు, ఆమె ఆ కళ సంవత్సరం క్రితంగా అన్నదట. దేవుడు ఆమెకు కళ ఎప్పుడు ఇచ్చాడట అంటే సంవత్సరం క్రితం. అయితే ఆమె ఆ కళను మర్చిపోయిందట. ఒక పరిపూర్ణ మానవ స్వరూపాన్ని ప్రవక్త చెప్తా ఉంటే, ఆ మెసేజ్ని బోధిస్తూ ఉంటే అప్పుడు ఆ సోదరికి మర్చిపోబడిన కళ గుర్తుకొచ్చిందట. ఇది ఎక్కడో నేను విన్నానే అని ఆమె జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెకు కళ వచ్చిన సంగతి అర్థమై దాన్ని ప్రవక్తకు ఒక చీటీ పైన, ఒక ఉత్తరం పైన రాసి ఇచ్చినప్పుడు ప్రవక్త ఉత్తరం తెరవకుంటే ఆమె కళను దర్శనంలో చూసేశాడు ఆయన. వావ్ 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 వావ్. మరి ప్రవక్త దాంట్లో ఆ కళ చెప్తూ దాని భావాన్ని చెప్తూ ముద్రను గురించి మాట్లాడుతున్నాడు.
అక్కడ నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ముద్ర, ఆమె చూసింది ముద్ర, అది కూడా 7వ సంఘకాలంలో ముద్ర, అది కూడా 7వ ముద్ర, అది కూడా తలరాయి ముద్ర. హెచ్కేలు 9లో మనం అదే చూస్తున్నాం. హెచ్కేలు 9లో మహిమ ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నది? పైనుండి గడప గుమ్మల దాకా. మరి నేను అందుకే అంటాను, ఇప్పుడు తలరాయిని 7 సంఘకాలాలు మోస్తలేవు, తలరాయే 7 సంఘకాలను పెట్టుకుంటున్నది. మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా. ఇప్పుడు అయస్కాంతాన్ని ఇనుము మోయదు, అయస్కాంతమే ఇనుమును మోస్తుంది. సో అందుకే పౌలు గారు దేనికోసం ఎదురు చూస్తారంటే తలరాయి. ఎందుకంటే ఆ తలతో అతకబడాలి ఈ శరీరం. పౌలు గారు, ఐనస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తు అందరు దేనికోసం ఎదురు చూస్తారంటే తలరాయి కోసం. మరి ఆ తలరాయి దిగొచ్చినప్పుడే ఈ సీలింగ్ ఏంజిల్ ఆలయంలో ఉన్నాడు. ఈ ముద్రించే దూత, శిరాబుడి కలిగిన దూత ఉన్నాడు. చూడండి అక్కడ అంటాడు, చూడండి 4వ వచనం, మళ్ళీ 3వ వచనం చదువుతానా. 9:3 హెచ్కేలు. ఇజ్రాయేలుల దేవుని మహిమ తానున్న కేరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెన్నార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుట్టి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమున పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఇప్పుడు ఈ దూత ఎందుకు వచ్చాడట? గుర్తేయడానికి, ముద్రేయడానికి. ముద్ర, గుర్తు, ఓకేనా? ఆనవాలు, గుర్తు, ముద్ర, అవునంటారా? ముద్రేయడానికి వచ్చాడు ఇప్పుడు, అవునా? ఇప్పుడు అవసనాల బట్ట ధరించుకొని లేఖకుని యొక్క సిరాబుడి నడుము కట్టుకున్న ఇతను ముద్రేయడానికి వచ్చాడు. ఎవరికి ముద్ర వేస్తాడట? ఎవరికి ముద్ర వేయాలన్నట? హేయ కృత్యములను గూర్చి. హేయ కృత్యాలంటే అర్థం తెలుసా? ప్రపంచంలో జరుగుతున్న చెడుతనమును గురించి, చెడు కార్యాల గురించి, ప్రపంచంలో జరుగుతున్న పాపమును గురించి, హేయ కృత్యములను గూర్చి మూలుగులీడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తును, వింటున్నారా? లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. వావ్ వావ్ వావ్. ఇప్పుడు చెప్పండి, ఎంటర్మెసేజ్లో ఎందుకు గుర్తు బావట్లేదో? గట్టిగా చెప్తే తాగుబోతూ చర్చ్ మానేస్తాడు. ఎంటర్మెసేజ్లో గట్టిగా చెప్తే తాగుబోతూ చర్చ్ మానేస్తాడు. తాగుబోతూ చర్చ్ మానేస్తే చర్చ్లో సంఖ్య తక్కువైతుంది. చర్చ్ సంఖ్య తక్కువైతే తనకు అనుమానం, తనకు అవమానం. ఈరోజు పాస్టర్లకు అవమానంగా ఫీల్ అవుతున్నారు సంఖ్య తక్కువైతే. అవమానం. అందులో మళ్ళీ ఇంకోటి తెలుసా? సంఖ్య తక్కువైతే, బాగా వినండి, సంఖ్య తక్కువైతే దశమ భాగాలు తగ్గుతాయి. ఆ తాగుబోతు రాకపోతే వాడు సంపాదించే సంపాదన నుండి దశమ భాగం ఆగిపోతుంది. ఆ ఇద్దరు భార్యలో రాకపోతే వీడికి సంపాదన తగ్గుతుంది. ఆ సిగరెట్లు తాగేవాడు, ఆ గుట్కాలు తినేవాడు, ఆ అంబర్ తినేవాడు రాకపోతే వీడికి సంపాదన తగ్గుతుంది పాస్టర్కి. అందుకే నవ్వుకుంటా 45 నిమిషాలు నవ్వించి, కవ్వించి, బోధించి, ఏదో మెల్లగా కుక్క బొచ్చును కదా నెమరినట్టు వీళ్ళను కూడా నెమ్మరి, మనమంతా వధువు, మనమంతా పెళ్లి కుమార్తె, పాస్టర్ చెప్పినట్టు మీరు వినాలా, సంఘ పెద్దలు చెప్పినట్టు మీరు వినాలా. అక్కడ దూతను, బలిష్ఠుడైన దూతను
అవిసనార బట్టలు ధరించుకొని చేతిలో ఆ నడుముకు ఆ సిరా బుట్టిని కట్టుకొని ముద్రించడానికి బయలుదేరాడు, గుర్తు వేయడానికి బయలుదేరాడు నొసలి పైన. ఎందుకు బయలుదేరాడంటే ఎవరైతే ఆ పట్టణంలో జరుగుతున్న ఏ కృత్యములు నుంచి మాట్లాడుతున్నారో, వ్యతిరేకిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, పాపమును గూర్చి ఖండిస్తున్నారో, గ్లోరీ అర్థమైందని చెప్పింది. పాస్టర్కి తెలవదా వాడు సినిమాలు చూస్తాడని? పాస్టర్కి తెలవదా వాని ఇంట్లో టీవీ ఉందని? పాస్టర్కి తెలవదా ఆమె చర్చకొచ్చేటప్పుడే ఆభరణాలు తీసేస్తుంది, ఇంటికి పోయిన తర్వాత ఆభరణాలు వేసుకుంటుందని, ఫంక్షన్లకు వేసుకుంటుందని? ఖండించాడు, అస్సలు ఖండించాడు. ఆ ఖండించే బోధ విశ్వాసులు వినరు, ఎందుకంటే మళ్ళీ దానికి ఒక ప్రవచనం ఉంది. తిమోతికి రాసిన పత్రికల పౌలు గారు అల్లేదా చివరి దినములలో ఎలా ఉంటారట? జనులు హితబోధను, హితబోధ అంటే కింద ఉంటుంది ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారై ఉండి సత్యమునకు చెవులివ్వక. అవునా అవునా? సత్యమునకు చెవులివ్వక దురద చెవులు గలవారై ఉంటారు వీళ్ళు. అంత చెవులు గురించే మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ముద్ర అంతా అక్కడే రాగుంది కదా. అంత చెవులు గురించే మాట్లాడుతున్నాడు, ఎక్కడ చూసినా చెవులే. లేవి చట్టాలకు వెళ్తే చెవులే, హెచ్కేల్ 9కి వస్తే చెవులే, తిమోతి పత్రిక వెళ్తే చెవులే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వింటున్నారని చెప్పింది. వీళ్ళు దురద చెవులు గలవారే ఉంటారట, వీళ్ళు అస్సలు సత్యమునకు చెవనివ్వరట, వీళ్ళు ఆరోగ్యకరమైన బోధన సహించారట. ఇంకేం చేస్తున్నారో తెలుసా? వీళ్ళు స్వకీయ దురాశల లాభము కొరకు అనుకూలమైన బోధకులను, వాళ్ళ తాగుణ్ణి ఖండించినోడు, వాళ్ళ వ్యభిచారాలను ఖండించినోడు, వాళ్ళ పొట్టి బట్టలను ఖండించినోడు, వాళ్ళ 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 యొక్క ఆభరణాలను ఖండించినోడు, డినామినేషన్లో పెళ్లి చేసుకుంటే అంటే వీడే వెళ్ళి పెళ్లి చేస్తాడు అక్కడ. అలాంటి వాటిని ఖండించని వాడు, ఇద్దరు భార్యల ముద్దుల మొగన్ని ఖండించడు, వీళ్ళెవరిని ఖండించడు వాడు. అలాంటి బోధకుంది వీళ్ళు సమకూర్చుకుంటారు, వాడి దగ్గరికే వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఈ కాలపు వర్తమానం, 7వ దూత వర్తమానం దగ్గరకు వస్తే రోడ్ రోలర్ కిందకి వచ్చినట్టే. ఈ వర్తమానం అలా చేసేస్తుంది వాడిని, అక్కడ భరించలేరు వాళ్ళు. నాలాంటి వాడి ప్రసంగం అయితే అసలే భరించలేరు. ఓ పాస్టర్ ఏమంటానో తెలుసా? ఇంకో పాస్టరు మీటింగ్లు పెట్టుకుంటాను, నా ప్రసంగాలు మీటింగ్స్ పెట్టుకుంటా అంటే ఈ పాస్టర్ గారు ఫోన్ చేశారట ఆ పాస్టర్కి, పాస్టర్ గారు మార్క్ పాస్టర్ గారు వస్తున్నారు, పలానా రోజులు మీటింగ్ మా దగ్గర అంటే. ఎందుకు? తిట్టించుకోవడానికా? ఏందట? మరి ఇక్కడ దూత ఎవరికి ముద్రిస్తాడట? పాపములను చూసి మౌనంగా ఉన్నాడుక, సంఘములో పాపం జరుగుతా అంటే కూడా మౌనంగా ఉండడానికి. ఇక్కడ గమనించండి, ఇక్కడ పట్టణంలో జరుగుతున్న పాపములను గురించి రాయబడ్డది. ఇంకా మరి ఆలయంలో జరుగుతున్న పాపాల సంగతి ఏంది? మరి ఇప్పుడు లోకంలో జరుగుతున్న పాపములనే ఖండించాలని ఉంటే, వాటి కోసమే మొరపెట్టాలని ఉంటే, మరి సంఘములో వారి సంగతి ఏంది? ఇప్పుడు మనకు 3 రకాల విశ్వాసులు ఉంటారని ప్రవక్త చెప్పలేదా? అదే ప్రవక్త 3 రకాల విశ్వాసులలో వడపోత కూడా ఉంటుందని, వాక్యం వడపోత చేస్తుందని కూడా చెప్పాడు. ఏది నీ దగ్గర వడపోత ఎందుకు జరుగుతలేదు? వాడు 10 సంవత్సరాలు ఎంటమేసలో ఉన్నాడు, వాడు అప్పుడు వ్యభిచారుడే, ఇప్పుడు వ్యభిచారుడే. వాడికి అప్పుడు 2 భార్యలే, ఇప్పుడు 2 భార్యలే. అప్పుడు గుట్కా తిన్నాడు, ఇప్పుడు గుట్కా తింటున్నాడు. అప్పుడు వాడు అంబర్ తిన్నాడు, ఇప్పుడు అంబర్ తింటున్నాడు. వింటున్నారా? ఏంది నీ వడపోత? ఏది లేదు, వడపోత లేదు.
నవ్వుకుంటా 45 నిమిషాలు లోకం యొక్క కొన్ని సామెతలు చెప్పి, నేను వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా జరిగింది, వీళ్ళ ఇంటికి పోతే అట్లా జరిగింది అని చెప్పి, లేకపోతే పాస్టర్కి మీరు అందరూ భయపడాలా, సంఘ పెద్దలకు మీరు లోబడాలా, సంఘం అంటే మన అందరం కలిసి ఉండాలా, మీరందరూ నా పిల్లలు, మీరందరూ నా ప్రియమైన వాళ్ళు, మీరే నా అతిశయము, మీరే నా గర్వము. ఎవరిని నమ్ముతానోరా? కుక్క పుచ్చను, కుక్క పిల్లలను. అది దగ్గర ఉండాలంటే మరి దాన్ని ఎప్పుడు చూసినా ఏం చేయాలి? దాన్ని లేకపోతే కడుతుంది అది. ఐ డోంట్ కేర్ ఎవరైనా వచ్చేది. లేఖనం ప్రకారంగా, హెచ్కేల్ 9 ప్రకారంగా ఇప్పుడు అవసరాలు బట్టలు ధరించుకున్న అద్భుతున్నాడు ఇక్కడ. ప్రపంచమంతా తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకు? గుర్తేయడానికి, ముద్ర వేయడానికి. ఎవరికి ముద్ర వేస్తారట ఆయన? పట్టణములో జరుగుచున్న ఏ కృత్యములను గూర్చి మూలుగులీడుచు ప్రలాపించుచున్న వారికి ఆమె. ఎందుకు మనం ఇప్పుడు లోకం యొక్క ఫ్యాషన్స్ని ఖండిస్తూ ఉన్నాం? ఎందుకు మనం ఇప్పుడు పాపము, ప్రపంచంలో జరుగుతున్న పాపమును ఖండిస్తూ ఉన్నాం? ఎందుకంటే ఆ దూతున్నాడు అక్కడ. చేతిలో ఆ యొక్క సిరాబుట్టు పట్టుకొని మార్క్ ఏం చేస్తాడు? ఖండిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు, బుద్ధి చెప్తా ఉన్నాడు. ఓకే, ఇతనికి నేను వేయొచ్చు అనమాట. ఈ సిస్టర్ ఏం చేస్తూ ఉన్నది? ఖండిస్తూ ఉన్నది, బుద్ధి చెప్తా ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. సరే, ఈ సిస్టర్ కూడా నేను వేయచ్చు అనమాట. ఈయన ఏం చేస్తాను? ఈ బ్రదర్ ఏం చేస్తా ఉన్నాడు? ఖండిస్తా ఉన్నాడు, అది తప్పని చెప్తా ఉన్నాడు. వింటున్నారా? అది తప్పని చెప్తా ఉన్నాడు. ఈ సోదరుడు కూడా అలా చేయకూడదని చెప్తా ఉన్నాడు. ఏ కృత్యములన్నిటిని ఖండిస్తా ఉన్నాడు అక్కడ. ఇతను కూడా ప్రలాపిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇతను కూడా నొసటి పైన నేను గుర్తు వేయవచ్చు అన్నమాట. అర్థమైందా నేను ఎందుకు ఇలా బోధిస్తున్నాను? అర్థమైందా నేను ఎందుకు ఇలా బోధిస్తున్నాను? సీలింగ్ ఏంజెల్, ముద్ర కలిగిన దూత ఇప్పుడు ముద్రిస్తున్నాడు. 7వ ముద్ర కింద వధువుని ముద్రిస్తున్నాడు. బ్రదర్, ఈ ముద్ర వేస్తున్న సమయంలోనే ఏం జరుగుతుందో చూడు. ఐ యు రెడీ? 9వ అధ్యాయం బాగుందా? హెజ్కేల్ 9 అద్భుతంగా ఉందా? తెరవబడిన లేఖనం మనకు సరిగ్గా మన కాలంలో జరుగుతూ ఉందా? ఇది హెజ్కేల్ 9 ఇప్పుడు జరుగుతూ ఉందా? యూదులకు జరుగుతుంది, మనకు జరుగుతుంది. ఎందుకు? 7వ బూర కింద ఏదైతే యూదులకు జరుగుతున్నదో 7వ ముద్ర కింద ఇప్పుడు అన్యజనులైన వధువుకి జరుగుతూ ఉన్నది. అదేనా 7వ ముద్రలో ప్రవక్త చెప్పింది? 7th ట్రంపెట్, 7వ బూర యూదులకు, ఇశ్రాయేలుకు సీలింగ్. 1,44,000 మందికి సీలింగ్ అది. 1,44,000 మందికి ముద్ర అది. 12 గోత్రముల వారికి ముద్ర అది. 7వ బూర. మరి 7వ ముద్ర అన్య జనులైన వధువుకి, 7వ దూత వర్తమానం నమ్ముతున్న వధువుకి, ప్రకటన 10లకు వస్తున్న బలీశ్వరుల దూత, అవిశ్రార బట్టలు ధరించుకుంటూ వస్తున్న దూత, నడుముకు సిరాబుట్టి కట్టుకొని వస్తున్న దూత. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వధువుకి ముద్రిస్తున్నాడు ఆయన. నేను ఎందుకు ఇంత కఠినంగా బోధిస్తున్నానో మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు నాలాగా ఎంటమెస్లో ఉన్న ప్రతి నిజమైన సేవకుడు బోధిస్తాడు. సీలింగ్ పడాలంటే బోధించాలా, ముద్ర పడాలంటే బోధించాలా. బోధించకపోతే వాడికి ముద్ర లేదు. వాడు ఆస్తి సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, సంఖ్యను పెంచుకోవడానికి, ఉన్న సంఖ్యను కాపాడుకోవడానికి వాడు రాజీ పడతపోయిందనుకో, వాడికి ముద్ర లేదు. బ్రదర్, మరి దేవుని ముద్ర లేకపోతే ఏం జరుగుతుందట? 9వ అధ్యాయం చెప్తాను, చూద్దాం. అదే ఆ భాగానికి వస్తానా నేను ఇప్పుడు. మళ్ళీ నేను చదువుతానా, నా 3వ వచనం మళ్ళీ చదువుతానా. ఇజ్రాయేలు దేవుని మహిమ తానున్న కేరుబుల పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి
ఆ మహిమ దిగొచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుట్టి నడుమనకు కట్టుకొనిన వానిని పిలవగా, యెహోవా యెరూషలేము నా పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూరుగులీడ్చు. చూడండి, ఇప్పుడు యెరూషలేము ఆ మహాపట్టణం, అది సంఘం. యెరూషలేము చర్చనా? సంఘమేనా? చూడండి, అందులో జరుగుచున్న హే కృత్యములను గూర్చి మూలుగులీడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి. ఎవరు వెంట? ఆ సన్నని నార బట్టలు ధరించుకొని, అవిసనార బట్టలు ధరించుకొని, నడుముకు లేఖకుని యొక్క సిరాబుట్టి ధరించుకొని, నొసళ్లకు గుర్తులు వేస్తున్నాడు. చూడు, అతను వెంట పొమ్మంటున్నాడు. ఎవరిని? మిగతా వాళ్ళను. వెళ్ళి ఏం చేయాలట? మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేయుడి. కిల్ ఎవ్రీబడి. అందరినీ హతం చేయి అంటే దాని అర్థం, ఇప్పుడు అవసనార బట్టలు ధరించుకొని నడుమునకు లేఖకుని యొక్క సిరాబుట్టి ధరించుకున్న ఆ దూత ఎవరికైతే ముద్ర వేస్తున్నాడో వాళ్ళను ముట్టకూడదు వీళ్ళు. అంటే దేవుని ముద్ర పొందుకున్న వాడికి ముట్టకూడదు. కానీ దేవుని ముద్ర లేనివాడు, వింటున్నారా? వాణ్ణి మాత్రం కనికరం లేకుండా, అయ్యా నీ కాలు మొక్తానన్నా కూడా కుదరదు, అయ్యా నీకు నా ఆస్తంతా రాసిస్తానన్నా కుదరదు, అయ్యా నేను సంపాదించిన సంఘం నీకు ఇచ్చేస్తానన్నా కుదరదు. వింటున్నారా? హలో. కనికరం లేకుండా, కటాక్షం లేకుండా చంపేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటిది? చంపేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటిది? జాగ్రత్త వినండి. ఆత్మీయ మరణం. సంఘకాలంలో దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను మంచము పట్టించి మరణము చేత నిన్ను చంపెదను అన్నాడా లేదా? థియోతర సంఘకాలంలో చెప్పాడా లేదా మాట? అవునంటారా? ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఈ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఎవరెవరికైతే ఆయన నొసటి యందు గుర్తు వేస్తున్నాడో, ముద్ర వేస్తున్నాడో వాళ్ళందరికీ ఆత్మీయ మరణం రాదు. కానీ ఎవరెవరికైతే ఆయన వెయ్యట్లేదో వాళ్ళందరూ ఏమవుతున్నారంటే చంపబడుతున్నారు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఆత్మీయంగా మరణించిపోతున్నారు. ఇక దే ఆర్ డైయింగ్. వాళ్ళు చస్తున్నారు. వాళ్ళు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. వాళ్ళు చంపబడుతున్నారు. వాళ్ళు ఇంతకు వీళ్ళని చంపుతున్నది ఎవరో తెలుసా? 6 దూతలు. మిస్టీరియస్ పార్ట్, చాలా మర్మమైన భాగం ఇది. ఎందుకంటే ఈ 6 దూతలు ఎవరంటే మనకు కనపడుతున్నారు. ఆ 6 మనుషులు ఎవరంటే 6 దూతలు. వాళ్ళు చంపడం ఏంది? వాళ్ళు చంపబడం ఏంది? బాగా వినండి. బ్రద్వానం అంటాడు 5వ సంఘాల దూత మార్టిన్ లూథర్ కాలంలో మార్టిన్ లూథర్ వర్తమానం తీసుకొచ్చినప్పుడు మార్టిన్ లూథర్ వర్తమానం నమ్మిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. వాళ్ళందరూ వధువుగా రక్షించబడ్డారు. కానీ మార్టిన్ లూథర్ వెళ్ళిపోయాక, ఆ కాలం అయిపోయాక మళ్ళీ 6వ సంఘకాలం వచ్చింది. ఫిలదెల్ఫియా సంఘకాలం, జాన్ వెస్లీ కాలం. ఇప్పుడు మార్టిన్ లూథర్ బోధను నమ్ముతూ ఉన్న సంఘస్థులు ఉన్నారు అక్కడ. వింటున్నారా? కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఈసారి మార్టిన్ లూథర్ వర్తమానము కంటే ఇంకెక్కువ వెలుగుతో 6వ సంఘకాలపు దూత, వర్తమానికుడు, నక్షత్రమైన జాన్ వెస్లీని పంపించాడు ఆయన. ఇప్పుడు మార్టిన్ లూథర్తో వచ్చింది, మార్టిన్ లూథర్ ద్వారా వచ్చింది నీతీకరణ వర్తమానం.
కానీ జాన్ వెస్లీ ద్వారా వచ్చింది నీతీకరణ కంటే ఇంకొంచెం స్టెప్ పైన, ఇంకొంచెం మెట్టు ఎక్కువ, ఇంకెక్కువ రెవల్యూషన్, ఇంకెక్కువ ప్రత్యక్షతతో, ఇంకెక్కువ బయలుపాటుతో జాన్ వెస్లీ వర్తమానం తీసుకొచ్చాడు. అదే శుద్ధీకరణ. ఇప్పుడు చూడండి, మార్టిన్ లూథర్ వర్తమానం నమ్మిన వాళ్ళందరూ జాన్ వెస్లీ బోధిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించలేదు, దాన్ని తునీకరించారు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? అప్పుడు మార్టిన్ లూథర్లో సంఘంలో ఉన్న వాళ్ళందరూ, ఆ లూథరన్ సంఘం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ చంపబడ్డారు. దే ఆర్ డెడ్, వాళ్ళు చచ్చిపోయారు. అదేంటి? అది కూడా ఒక వర్తమానికం ద్వారా వచ్చిన వర్తమానమేగా, రైట్. అది సార్దీస సంఘకాలానికి, అది 5వ సంఘకాలానికి. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు మోషే వచ్చి మనందరం ఓడ తయారు చేసుకుందాం, ఓడలో నోవా ఓడలాగా మనం కూడా ఒక ఓడ తయారు చేసుకుందాం, నైల్ నదిలో ప్రయాణం చేస్తామంటే కుదురుతుందా? ఎందుకంటే నోవా ఓడ నోవా కాలానికి. మోషే కాలం యొక్క వర్తమానం నోవా ఓడ కాదు. మోషే కాలం యొక్క వర్తమానం ఐగుప్తు నుండి బయటకు వచ్చుట. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చుటై ఉన్నది అది. సో ఇప్పుడు కాలం మారినప్పుడు వర్తమానం మారుతున్నది. ఇప్పుడు 5వ సంఘకాలం సార్దీ సంఘకాలంలో మార్టిన్ లూథర్ ఉన్నప్పుడు నిజమే నీతీకరణ వర్తమానం అది. మార్టిన్ లూథర్ వర్తమానం నమ్మిన వాళ్ళందరూ రక్షించబడ్డారు అక్కడ. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు 6వ సంఘకాలం మొదలైంది. ఇప్పుడు 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా సంఘకాలం మొదలైంది. ఈసారి ఫిలదెల్ఫియా సంఘకాలానికి 6వ నక్షత్రాన్ని పంపించాడు, 6వ దూత వచ్చాడు, 6వ వర్తమానికుడు వచ్చాడు. అతనే జాన్ వెస్లీ. అతను తీసుకొచ్చిన వర్తమానము అది నీతికరణ వర్తమానం కాదు. అది నీతికరణ వర్తమానము కంటే ఇంకెక్కువ బయలుపాటు కలిగిన, ఇంకా ఎక్కువ వెలుగు కలిగిన శుద్ధీకరణ వర్తమానం వచ్చింది. సో ఇప్పుడు మార్టిన్ లూథర్ వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ జాన్ వెస్లీ వర్తమానం బోధించేటప్పుడు రక్షించబడ్డారా, నశించిపోయారా? ఈయన వార్తలే. వాళ్ళు 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 ఆత్మీయంగా చచ్చిపోయారంటారా, రక్షించబడ్డారంటారా? చచ్చిపోయారు. ఎందుకంటే అది 5వ సంకాలం వరకే. 6వ సంకాలానికి వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు ఇంకెక్కువ వెలుగునిచ్చాడు, ఇంకెక్కువ ప్రత్యక్షతనిచ్చాడు, ఇంకెక్కువ వాక్యాన్ని తెరిచాడు ఆయన. ఇప్పుడు 6వ సంకాలం ఫిలదెల్ఫియా సంఘకాలం తర్వాత లవోదిక సంఘకాలంలో పెంతెకోస్తులు మొదలయ్యారు. 1906లో పెంతెకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది. అవునంటారా? మరి పెంతెకోస్తులు వచ్చినప్పుడు ఏం మొదలైంది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అజూసా వీధిలో ప్రారంభమైంది. అమెరికా దేశము, కాలిఫోర్నియా రాష్ట్రము, లాస్ ఏంజలీస్ పట్టణము, అజూసా వీధిలో విలియం సీమోర్ అనే ఒక అమెరికన్ నీగ్రో, మరి అతనితో కలిపి కొంతమంది కలిసి ఆ మేడగదిలో ప్రార్థిస్తుండగా పెంతెకోస్తు పండుగ రోజున ఎలాగైతే పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించబడ్డాయో ఆ విధంగానే కుమ్మరించబడింది అక్కడ. అక్కడి నుండి మొదలైంది ఉజ్జీవం మొత్తం ప్రపంచానికి. పెంతెకోస్తు ఉజ్జీవం. ఆమెనంటారా? వరముల పునరుద్ధరణ. కానీ జాన్ వెస్లీలు అనగా మెథడిస్టులు, జాన్ వెస్లీ స్థాపించిన సంఘం పేరు అంటే మెథడిస్టులు, శుద్ధీకరణ వర్తమానం. వాళ్ళు పెంతెకోస్తు వర్తమానాన్ని ఒప్పుకోలేదు. ఏమయ్యారు? వాళ్ళు చచ్చిపోయారు. ఆర్ యు క్యాచింగ్? ఇప్పుడు చంపుతున్నది ఎవరో కాదు, జాన్ వెస్లే. ఇప్పుడు చంపుతున్నది ఎవరో కాదు, మార్టిన్ లూథరే. పట్టుకుంటున్నారా మీరు? ఏమైనా ఎక్కుతుందా? ఇప్పుడు చంపుతున్నది ఎవరో కాదు, జాన్ వెస్లీ కాలంలో మార్టిన్ లూథరే చంపుతున్నాడు. ఇప్పుడు చంపుతున్నది ఎవరో కాదు, లవోదిక సంఘ కాలంలో పెంతెకోస్తుల యొక్క కాలంలో జాన్ వెస్లీ చంపుతున్నాడు అక్కడ మెథడిస్ట్లో ఉన్న వాళ్ళను. మళ్ళీ వీళ్ళది 1906 నుండి 1946 వరకు ఒక తరం పెంతెకోస్తుల కాలం జరిగింది. 1946 తర్వాత వచ్చాడు అక్కడ 7వ దూత. 1947లో రంగంపైకి దిగొచ్చాడు విలియం బ్రానమ్ 7వ దూత.
ఎందుకంటే 1946 మే 7వ తారీఖున పరలోకముని దూత 7వ దూతను విలియం బ్రెన్హామ్ గారి దగ్గరికి ఆయన పాత గ్రీన్ మిల్లులో ప్రార్థిస్తుండగా దిగొచ్చాడు అక్కడికి. ఆయన ఏంటి, ఆయన ఎందుకొరకు ఏర్పరచబడ్డాడు, ఆయన పరిచర్య ఏంటిది, ఇప్పటి వరకు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, ఇక ముందు జరగబోయేది ఏంటిదో అంతా ఆయనకు వివరించాడు. అక్కడ 47లో సరిగ్గా ప్రవక్త బ్రెన్హామ్ పరిచర్యం ప్రారంభించాడు. 46లోనే ప్రారంభించాడు, కానీ 47లో అది ప్రపంచవ్యాప్తం మొదలైందిగా. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే విలియం బ్రెన్హామ్ వర్తమానం ప్రారంభమైందో, పెంతెకోస్తులు వాళ్ళ వర్తమానంలో వాళ్ళు ఉన్నారు, కానీ విలియం బ్రెన్హామ్ చెప్పే వర్తమానం నమ్మతలేరు. వాళ్ళు 7వ దూత చెప్పే వర్తమానం నమ్మతలేదు. అందుకే పెంతెకోస్తులు కూడా ఏమయ్యారు? ఆత్మీయంగా చచ్చారు. అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పండి. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళు ఆమెనంటారా? సో ఈ 7వ దూత విలియం బ్రెన్హామ్ రంగం పైన ఉన్నప్పుడే 1947 నుండి 63 వరకు ఈయన రంగం పైన ఉన్నప్పుడే 63లో ఎవరు దిగొచ్చారంటే బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. ప్రకటన 10:1లో బలిష్ఠుడైన దూత దిగొచ్చాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్పండి. ఏం పట్టుకొని వచ్చాడు? సీలింగ్. సీలింగ్ సీలింగ్ అదే 7 ముద్రల పుస్తకమే సీలింగ్. ముద్రలు పట్టుకొని వచ్చాడు. ఇక పట్టుకొని వచ్చాడా? ఎవరిలో దిగాడు ఆయన? 7వ వాళ్ళలో దిగాడు ఆయన. అయ్యో క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? 7వ వాళ్ళలో దిగారు. ఇప్పుడు 7వ వాళ్ళలో దిగిన ఆయన బలిష్ఠుడైన దూత ఇప్పుడు 7వ దూతలో దిగాడు. ఆయన విలియం బ్రెన్హామ్లో శరదారయ్యాడు. ఆయన మనిషి కుమారుడి పరిచర్య ప్రారంభమైంది. ఇక్కడ ఏకైక మనిషి కుమారుడి పరిచర్య ఇలా ప్రారంభమైంది. ఇక్కడ ఇప్పుడు ఏకైక మనిషి కుమారుడి పరిచర్య ప్రారంభమయ్యి 7వ దూతలో దిగాక ఆ సీలింగ్ ఏంజల్, ఆ ముద్ర కలిగిన దూత 7వ దూతలో దిగాక ఇప్పుడు ఆయన ముద్రించడం మొదలుపెట్టాడు. అవి క్యాచింగ్ మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఆయన ముద్రించడం మొదలుపెట్టాడు. నొసలకు గుర్తులేయడం మొదలుపెట్టాడు. ఎవరైతే ఆ గుర్తు పొందుకోవట్లేదు వాళ్ళందరినీ 6 దూతలు చంపుతా ఉన్నారు. ఓడంటాడు ఇప్పుడు నేను పౌలు చెప్పిందే నమ్ముతా, విలియం బ్రెన్హామ్ చెప్పింది నమ్మను. పౌలేరా నేను చంపేది. ఇంకోటి అంటాడు, లూథరన్స్ అంటారు మేము మార్టిన్ లూథర్ చెప్పిందే నమ్ముతాం, ఇంకా వేరే ఏది నమ్మం మేము. మార్టిన్ లూథరే నేను చంపుతాను ఇప్పుడు. దట్స్ ట్రూ. స్క్రిప్చర్ అది, లేఖనం అది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు సీలింగ్ ఏంజిల్, ఇప్పుడు ముద్రించు దూత, ప్రకటన 10లో దిగొచ్చిన దూత అవిసనార బట్ట ధరించుకొని నడుముకు లేఖకుని యొక్క సిరాబుట్టి పెట్టుకొని వచ్చిన దూత ఎవరైతే అతని వర్తమానం నమ్ముతున్నారో వాళ్ళందరికీ గుర్తు వేస్తున్నాడు. ఇక మిగతా వాళ్ళు మేము జాన్ వెస్లీ వర్తమానం నమ్ముతాం, మేము మార్టిన్ లూథర్ వర్తమానం నమ్ముతాం, మేము పౌలు వర్తమానం నమ్ముతాం అని చరిత్రలో ఉన్న వర్తమానాలు నమ్ముతూ ఉన్న వాళ్ళకు వాళ్ళే, ఆ దూతలే, ఆ 6 మనుషులే హతం చేస్తున్నారు వాళ్ళను. నేను చెప్తానుగా, ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి అందరికి అర్థమయ్యే విషయాలు కావు ఇవి. అందుకే హెచ్కెళ్ళాడు, చెవిలారా వినున్నట్లుగా దేవుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. చెవుండాల ఇది వినాలంటే. ఇప్పుడు మార్టిన్ లూథర్ వర్తమానం మన కాలంలో లూథరలను చంపేస్తాంది. జాన్ వెస్లీ వర్తమానం మన కాలంలో మెథడిస్టులను చంపేస్తా ఉన్నది. పెంతెకోస్తుల వర్తమానం మన కాలంలో పెంతెకోస్తులను చంపేస్తా ఉన్నది. అది పౌలు గారి వర్తమానం మన కాలంలో ఓన్లీ పౌలు గారిని మాత్రమే నమ్ముతానని చెప్పిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంది. ఎందుకంటే మనం పౌలు గారు చెప్పింది నమ్ముతాం, ఐరెనస్ చెప్పింది నమ్ముతాం, మార్టిన్ చెప్పింది నమ్ముతాం, కొలంబా చెప్పింది నమ్ముతాం, మార్టిన్ లూథర్ చెప్పింది నమ్ముతాం, జాన్ వెస్లీ చెప్పింది నమ్ముతాం, 7వ దూత చెప్పింది కూడా నమ్ముతాం. అది మనం నమ్మేది.
వాళ్ళు మేము విలియం బ్రానమ్ని నమ్మం, మేము 7వ దూత చెప్పింది నమ్మం, ఆ 7 ముద్రలు విప్పబడిందంటే మేము నమ్మం, ఆ 63లో క్రీస్తు దిగొచ్చిండంటే ఆ మేఘంలో వచ్చిందంటే మేము నమ్మం, 7వ దూత తెరవబడిందంటే క్రీస్తు వచ్చినట్టుగా. మరి అదేగా నేను కూడా అన్నది, 7వ ముద్ర తెరవబడి అంటే క్రీస్తు వచ్చినట్టే. వచ్చాడు ఆయన, సీలింగ్ ఏంజిల్ ముద్ర కలిగిన దూత వచ్చాడు, 7వ ముద్ర కింద దిగొచ్చాడు ఆయన. ఆమేన్. పట్టుకుంటున్నారా అని చెప్పింది. ఇప్పుడు హతం చేస్తుంది ఎవరో తెలుసా? 6 దూతలే, ఆ 6 మనుషులే 7వ సంకాలంలో వాళ్ళ వర్తమానం నమ్మిన చంపుతున్నారు. సీలింగ్ ఏంజిల్ మెసేజ్ నమ్మేటోళ్ళను కాదు, ముద్రించిన దూత, ఆ ముద్ర కలిగిన దూత, ముద్రించడానికి వచ్చిన దూత వర్తమానం నమ్ముతున్న వాళ్ళని కాదు, అది వాళ్ళు నమ్ముతలేరు కనుక వాళ్ళని చంపుతా ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటున్నారా? ఐ యు క్యాచింగ్? మీకు అర్థమవుతుందని చెప్పింది. అందుకే ఇప్పుడు ఎవరన్నా ఇలా అన్నారు అనుకో, పౌలు గారు చెప్పిందే నేను చెప్తా, సచ్చినావు, యు ఆర్ డైడ్, నువ్వు చచ్చిపోయినావు. నువ్వు అదండి పాస్టర్ గారు, పౌలు గారి చెప్పింది మాత్రమే కాదు నువ్వు నమ్మాల్సింది, విలియం బ్రన్నాం చెప్పింది కూడా నువ్వు నమ్మాలా. పట్టుకున్నారా మీరు? అమనంటారా? ఓకే, హెజ్కేల్ 9 ఏమంటుందో ఇంకా చూద్దాం. నేను వినుచున్నగా వారికి ఇలా సెలవిచ్చాను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షములను కనికం లేకుండా అందరినీ హతం చేయుడి, అందరూ నశించినట్లు ఎవ్వరిని విడిచిపెట్టక. ఇప్పుడు అర్థమవుతుందా 2 ముద్రలు ఎట్లా నడుస్తానయో? ఎవ్వరు వదిలిపెడతలేదు ఇప్పుడు ఇవి. ఒకటి మృగం యొక్క ముద్ర, ఇంకోటి దేవుని యొక్క ముద్ర. ఎవ్వరు వదులుతలేదు. ఇప్పుడు నువ్వు అనుకుంటానో జరుగుతలేదని, జరుగుతాను ఆత్మీయంగా. ఎందుకంటే ఇదంతా మీ ముద్ర ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది. ఇది భౌతికంగా కాదు, ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది. ఎవరిని వదిలిపెడతలేడు, ఎవరిని వదిలిపెట్టారు. అదే అంటున్నాడు ఇక్కడ, అందరూ నశించినట్లు ఎవ్వరిని విడిచిపెట్టక, పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను. అదేనా మనం ప్రకటన 13లో చదివింది? పెద్దవారు, చిన్నవారు, ధనికులు, లేనివారు అందరికీ ఆ ముద్ర వేయబడ్డది, ఎవరిని విడిచిపెట్టకుండా. ఆమెనంటారా? పెద్ద హతము చేయి మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి. మందిరాలు అపవిత్రపరచబడ్డాయా? ప్రవక్త చెప్పాడా? పులిపిట్లు 90% పులిపిట్లు ఇప్పుడు అపవిత్రపరచబడ్డాయని చూపించానా నేను కోట్ని? మీకు ఆల్రెడీ చూపించానుగా నేను. 90% పులిపిట్స్ ఏమైనాయట? జరుగుతుందా ఇప్పుడు అది? మందిరాలు అపవిత్రపరచబడ్డాయా? ఎక్కడ జరగని రాజకీయం దేవుడి మందిరంలో జరుగుతుంది. ఎక్కడా లేని గ్రూపిజం దేవుడి మందిరంలో జరుగుతూ ఉంది. ఎక్కడా లేని కులపిచ్చి దేవుడి మందిరంలో జరుగుతున్నాయి. ఎక్కడా లేని ఆ రాజకీయాలు, మనుషులను తమ కంట్రోల్లో పెట్టుకోవడాలు, జనాలను సంఘాన్ని పాస్టర్ కింద పెట్టుకోవడాలు, సంఘ పెద్దల కింద పెట్టుకోవడాలు అపవిత్రపరచబడుతున్నాయా మందిరాలు? గ్రూపిజము, రాజకీయాలు, ఓ గుంపు తయారు చేసుకోవడం. వీడు పాస్టర్ చెప్పు తప్పురా. ఏం తెలుసురా నీకు? పాస్టర్ చెప్పే తప్పని చెప్తున్నావు. ఏం తెలుసురా నీకు? వాట్ యు నో? ఎదురాడ ఆత్మలు చెప్పాను, గుర్తుందా మీకు? ఎదురాడ ఆత్మలు ఇవన్నీ సంఘంలో లేస్తాయి, గ్రూపిజమ్స్ లేస్తాయి. పాస్టరే రాజకీయం చేస్తూ ఉంటాడు, పాస్టరే వేగుల వారిని పెడతాడు. ఎవరో ఏం చేస్తానో తెలుసుకో, ఎవరెవరు ఏం చేస్తానో తెలుసుకో. పాస్టరే. వీళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉంటారు, ఊరికొకడు ఇన్ఫార్మర్. బైబిల్ చెప్తుంది 9వ అధ్యాయం హెజ్కేల్ గ్రంథంలో ఆలయములు అపవిత్రపరచబడ్డాయి, దేవుని సేవ అపవిత్రపరచబడింది.
టైమ్ మెసేజ్లోను డినామినేషన్ అంటావా? ఎప్పుడో చెప్పాను కాదు, మృగం యొక్క ముద్ర పొందుకొని చాలా రోజులు అయింది. అది ఎప్పుడో మృగం యొక్క ముద్ర పొందుకున్నది. దాని గురించి మనకి ఇప్పుడు బాధలేదు. సంఘశాఖ గురించి మనం అసలు మాట్లాడతలేం. మనం మాట్లాడేదంతా మత్తయి సువార్త 24:24 గురించి. ఎందుకంటే అది మనకు చాలా పెద్ద కాషన్, చాలా పెద్ద అపాయము అని 2 ఎముకలు పుర్రబెట్టిన లేఖనం అన్నమాట. అది డేంజర్, అపాయం. 2 ఎముకలు పుర్రు ఉంటుంది చూడండి, ఆ గుర్తు అనమాట. అదే మత్తయి సువార్త 24:24. ఎందుకంటే అక్కడ ఏమన్నాడు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి వాడు ప్రయత్నిస్తాడు. మనకు డేంజరస్ లేఖనం అదే, మనకు కాషన్, మనకు హెచ్చరికం చేసే లేఖనం అదే. నేను దాని గురించే మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు. సంఘశాఖలు ఎప్పుడో పడిపోయినాయి అవి, దాని గురించి మర్చిపోవాలి, ఎప్పుడో చచ్చిపోయినాయి అవి. లూథరే చంపేశాడు లూథరన్ చర్చ్ని, వెస్లీయే చంపేశాడు వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. పెంతకోస్తులే చంపేశారు పెంతకోస్తు వర్తమానంలో ఉన్న వాళ్ళను. వాళ్ళ గురించి మనకు అవసరం, వాళ్ళ గురించి మనకు బాధనే లేదు. సంఘ శాఖలు, సంస్థలనే దాని గురించి మనకు బాధనే లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ మృగం యొక్క ముద్ర పొందుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు నరకం పోవడానికి. ఇప్పుడు బాధ అంతా ఎవరి గురించి అంటే ఎండ్ మెసేజ్లో. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము, ఏర్పరచబడింది ఎవరు? వధువేనా? వధువుని సైతం మోసపరచడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడి నుండి వస్తారు వీళ్ళు? ఇందులో నుండే బయలుదేరతారు వీళ్ళు. ఐ వాంట్ టు నోటీస్ దట్. దాన్ని మీరు పట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఆలయాలు చనిపోయాలంటే బయట గురించి మాట్లాడతలేదు నేను, ఎంట మెసేజ్లో ఆలయాల గురించి మాట్లాడుతా ఉన్నా నేను. మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపబడ్డదా? సంఘాలు మొత్తం దాంతో నింపబడి ఉన్నాయి. అంతా ఆత్మీయంగా చచ్చినలే. వాడు చచ్చిపోయిండు, పాస్టర్ తెలుసు. వాడు ఆల్రెడీ డెడ్, వాడు చచ్చాడు అని పాస్టర్ తెలుసు. పాస్టర్ వాడిని ఎప్పుడు లేపడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే వాడు లేపడానికి ప్రయత్నిస్తే వాడు లేవకపోగా పక్కోడు కూడా ఇంక చంపుతాడు. హతమైన వారితో నింపబడి ఉన్నది ఈ రోజున. ఆ యొక్క ఆచారపు బోధలు. ఇప్పుడు మార్టిన్ లూథర్ బోధ ఆచారపు బోధనేనా? ఇప్పుడు వెస్లీ బోధ ఆచారపు బోధనేనా? చెప్పాల నాకు. అవి ఇప్పుడు ఆచారాలు అయినే కాలేదా? ఇప్పుడు ఆ ఆచారపు బోధలతో వీళ్ళు చంపబడ్డారు. వీళ్ళు డెడ్, హతమైన వారయ్యారు వీళ్ళు. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. మందిరమును ఏమంటున్నాడు ఇక్కడ? అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చాను కనుక వాళ్ళు బయలుదేరి పట్టణంలోని వారిని హతం చేసాగిరి. నేను తప్ప, ఈ మాట నాకు బాగా నచ్చింది. నేను తప్ప మరి ఎవరునూ శేషించకుండా వారు హతము చేయటం నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇజ్రాయేలులో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా హెజ్కేలు ఒక్కడే మిగిలిండు. హెజ్కేలు ఎవరు ఇక్కడ? హెజ్కేలు ఎవరు ఇక్కడ? వధువు పెళ్లికి మారితే మనమే. ఒక వధువు ఒకటే మిగిలిపోయింది సావకుండా. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? స్పిరిచువల్లీ డెడ్, ఎప్పుడో చచ్చిపోయారు వీళ్ళు. అమ్మనంటారా? ఆ గుర్తు కలిగిన వాళ్ళు ఒకలే బతుకున్నారు. ఇప్పుడు ఆ ముద్ర పొందుకున్న వాళ్ళు ఒకలే బతుకున్నారు. ఆ దేవుని ముద్ర పొందుకున్న వాళ్ళు 7వ ముద్ర కింద. ఇక మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు డెడ్, చచ్చిపోయారు. నేను ఒక్కనే మిగిలిపోయాను అంటున్నాడు. అని అంటున్నాడు, అయ్యో ప్రభువా ఇజ్రాయెల్ అందరూ నశింపజేస్తావని అంటే మొరపెడుతుండగా 9వ వచనం అంటున్నాడు, ఆయన ఇలాగ నాకు సెలవిచ్చాను. ఇజ్రాయెల్ వారి యొక్క యూదా వారి యొక్క దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మను కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు.
కాబట్టి కటాక్షం ఉంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప చేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేకుకొని సిరాబుట్టి నడుమునకు కట్టుకొని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసేదినని మనవి చేసెను. 7వ దూతలోనికి 7వ ముద్ర కింద 7వ దూతలోనికి బలిష్ఠుడు దూత దిగొచ్చాడు. ఇప్పుడు ఆ బలిష్ఠుడు దూత 7వ దూతలో ఉండి ముద్రించాడు. ఇప్పుడు 7వ దూత లేకపోయినా బలిష్ఠుడైన దూత వర్తమాన రూపంలో మనకు ఉన్నాడు. ఇప్పుడు వర్తమానము వర్తమానికుడు ఒకడే. ఐ క్యాచింగ్? నేను చెప్పేది అర్థమవుతుందా? సో అందుకే ఆ బలిష్ఠుడైన దూత ఒక వర్తమానం ద్వారా ఈరోజు మనం ఏమవుతున్నాం? మనం ముద్రించబడుతున్నాం. పట్టుకున్నారా మీరు? సో దేవుని యొక్క ముద్ర నడుస్తున్నది. మృగం యొక్క ముద్ర ఏంటో కాదు, హతం చేయడం. దేవుని యొక్క ముద్ర కాదనడమే మృగం యొక్క ముద్ర, హతం చేయడం, ఆత్మీయంగా చచ్చిపోవడం. ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి ఆకలి ఉండదు. చచ్చిపోయిన వాడికి ఆకలి ఉంటుందా? దాహం ఉంటుందా? కదలిక ఉంటుందా? ఏముండదు. నువ్వు తిట్టు, కొట్టు, ఏమన్నా చెప్పు, నిద్ర మాత్రం పోతా అంటారు. ఆయన అట్లనే అంటాడు, అట్లనే చెప్తాడు. మనకి ఎందుకు అవన్నీ మనం అట్లనే చెప్తాడు. ఏంటో తెలుసా? చచ్చిపోయాడు వీడు. వీడికి ఆల్రెడీ చచ్చిపోయాడు. వీని ఖండించినా మారడు, వీనికి బుద్ధి చెప్పినా మారడు, వీనికి ఎన్ని చెప్పినా మారడు. మారకపోగా ఇంకా వ్యక్తిగత దూషణలకు దిగుతాడు, ఎస్ఎంఎస్లకు దిగుతాడు, పాంప్లెంట్ వేస్తా అంటాడు చెప్పినోనికే. వింటున్నారా నేను చెప్పింది? మై ఫ్రెండ్స్, నా స్నేహితులారా గుర్తుంచుకోండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. హెజ్కేలు 9 2 ముద్రలు, ప్రకటన 13 2 ముద్రలు. ఏంటండి అది? ఒకటి మృగం యొక్క ముద్ర, ఇంకొకటి దేవుని యొక్క ముద్ర. దేవుని యొక్క ముద్రను నిరాకరించుటయే మృగం యొక్క ముద్రను పొందుకొనుట. నేను చెప్పానుగా, జీవమును త్రోసేయుటయే మరణమును పొందుకొనుట. దేవుని యొక్క ముద్ర జీవమైతే మృగం యొక్క ముద్ర మరణమై ఉన్నది. సో జీవాన్ని త్రోసేయడమే మరణాన్ని పొందుకోవడం. సో దేవుని యొక్క ముద్రను, అందుకే దేవుని యొక్క ముద్ర కలిగిన ఆ అవిసనార బట్టలు ధరించుకొని మరి నడుమునకు దాన్ని ఏమంటారు, సిరాబుట్టి పట్టుకొని గుర్తులు వేయడానికి బయలుదేరిన వాంతోనే ఈ 6 దూతలు కూడా బయలుదేరారు. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఈ 6 మనుషులు కూడా బయలుదేరారు. ఎవరు త్రోసేస్తున్నారో వాళ్ళు చంపేస్తున్నారు వాళ్ళని. వీళ్ళు ఎవరు అంగీకరిస్తున్నారో వాళ్ళకి దూత, దేవుని ముద్ర కలిగిన దూత ముద్ర వేస్తున్నాడు అక్కడ. బాబ్బా, ఇంత క్లారిటీగా మన ప్రవక్త చెప్పాడండి, ఇంత స్పష్టంగా మన ప్రవక్త దీన్ని బోధించాడండి. అర్థమైన వాళ్ళందరూ ఆమని చెప్పండి. ఇంత క్లారిటీగా మన ప్రవక్త దీని మీద బోధించాడు. 7వ ముద్ర కింద జరుగుతుంది ఇవన్నీ. 3వ దూత ప్రకటన 14లోని 9 నుండి 12 వచనాల్లో ఉన్న 3వ దూత వర్తమాన కాలంలో జరుగుతున్నాయి ఇవి. ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్న 1,44,000 మంది ఉన్న కాలంలో జరుగుతున్నాయి ఇవి. ఇన్ని లింకులు ఉన్నాయి వీటికి. మళ్ళీ దానియేలు గ్రంథము 70వ వారంలోని చివరి అర్ధవారముల కోసం సిద్ధపడుతున్న సమయంలో జరుగుతూ ఉన్నది ఇది. మన కాలం ఎన్నితో లింక్ ఉందో చూసావా? పైగా ఈ కాలం ఏంటో తెలుసా? ముద్రించబడుతున్న కాలం ఇది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే, పునరుత్థానము గతించేనని కొందరు బయలుదేరారు. అంటే ర్యాప్చర్ అయిపోయింది, ఎత్తబడి అయిపోయింది, మనం 1000 పరిపాలన ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళ పేర్లు కూడా చెప్తూ, హ్యూమనేయును మరియు ఫీలేత్ అనే ఇద్దరు వాళ్ళ పేర్లు కూడా చెప్తూ, వాళ్ళిద్దరి విశ్వాస భ్రష్టులైపోయి చాలామంది విశ్వాసాన్ని చెప్తున్నారని చెప్తూ, అయినను దేవుడు తన వారిని ఎరుగున్నాడనుటకు ముద్ర వేస్తున్నాడు. ఏంటిది ఆయన మాట్లాడుతున్న? తన వారిని ఎరుగున్నదే 7 ముద్రలై ఉన్నది. ఆమేన్. హి హస్ సీల్డ్.
ఆయన ముద్ర వేస్తున్నాడు అక్కడ. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఇప్పుడు చూడండి, ముద్రలు తెరవబడ్డాయి. యాక్చువల్గా ఈ పుస్తకం ముద్రలు తెరవబడక మునుపు, అది జగత్ పునాది వేయబడక మునుపే ముద్రించబడి ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఆ ముద్రించబడిన పుస్తకం ఏం జరిగిందంటే తెరవబడింది. ఆ గ్రంథం తెరవబడింది. ఇప్పుడు ఎవరినైతే ఆయన ముద్రించాడు ఆ గ్రంథంలో, వాళ్లకు ఆయన చూపిస్తున్నాడు, నువ్వే ఇందులో ముద్రించబడిందని. ఎప్పుడైతే వాళ్ళు తమను తాము ఆ ముద్రలో చూసుకుంటున్నారో, ఇప్పుడు సీలింగ్ ఏంజిల్, ఆ ముద్ర కలిగిన దూత వాళ్ళని ముద్రిస్తాడు. ఇక పాయింట్ అర్థమైందా? ఇక్కడ అర్థమైన వాళ్ళందరూ ఆమెను చెప్పండి. అందుకే దేవుని ముద్ర అందరికీ రాదు. అందరికీ ఆయన ముద్ర వెయ్యడు. కానీ దేవుని ముద్ర లేని వారికి అందరికీ ఏ ముద్ర వస్తుంది? మృగం యొక్క ముద్ర. ఏదో ఒకటి ఉంటుందండి. అటు దేవుని ముద్ర అయినా, అటు వెలుగైనా, రెండూ లేని చోట ఏదైనా ఉందా? నువ్వు ఉంటే వెలుగులైన ఉంటావు, నువ్వు ఉంటే బతికైన ఉంటావు, లేకపోతే చచ్చిపోయిన ఉంటావు. బతికి చచ్చి లేకుండా మధ్యలో ఏదైనా ఉందా? వెలుగు చీకటి మధ్యలో ఏదైనా ఉందా? అలానే నువ్వు ఉంటే దేవుని ముద్రలైనా ఉంటావు, లేదా మృగం యొక్క ముద్రలు. అంటే దేవుని ముద్ర అంటే నువ్వు బ్రతుకుండడం, సజీవంగా ఉండడం. మృగం యొక్క ముద్ర అంటే నువ్వు చచ్చిపోవడం, హతం, యు ఆర్ కిల్డ్. నిన్ను చంపింది ఎవరో కాదు, మళ్ళీ దూతలే. నీ ఆచారాలే నిన్ను చంపుతానాయి, వాళ్ళ బోధలే నిన్ను చంపుతానాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నమ్మాల్సింది ముద్రల వర్తమానాన్ని. మే ద లార్డ్ ఓపెన్ యువర్ ఐస్. దేవుడు మీ కనులు తెరుచునుగాక. ఈ వర్తమానము రాబోయే దినాలలో ఎంతమంది వినబోతున్నారో, 7వ దూత ద్వారా వచ్చిన ఈ వర్తమానము రాబోయే దినాలలో ఎంతమంది వినబోతున్నారో వాళ్ళందరి కనులు దేవుడు తెరుచునుగాక. ఆలయములు అపవిత్రపరచబడ్డాయి, మందిరములు అపవిత్రపరచబడ్డాయి. మందిరము హతమైన వారితో నిండిపోయి ఉన్నది. వాళ్ళకు తెలియకుండానే సంహార దూత వాళ్ళని చంపేశాడు. ఆ సంగతి వాళ్ళు చచ్చిపోయిన సంగతి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వాడు చచ్చిపోయిన సంగతి అందులో. మీరు బాగా వినాలి ఈ మాట. సిమ్టమ్స్ కనబడతా ఉంటాయి వాడు చచ్చిపోయిండని. అంటే సిమ్టమ్స్ అంటే గుర్తులు కనబడతా ఉంటాయి వీడు చచ్చిపోయిండని. కానీ ఆ సంగతి అందులో. ఎందుకంటే దానిని ఎరగని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ లవదేక సంఘకాలమే దానిని ఎరగదు. వింటున్నారా? సిమ్టమ్స్, గుర్తులు కనబడుతుంటాయి. ఏంటిది? వీడికి వాక్యం పైన ఆకలి ఉండదు, వర్తమానాల పైన ఆకలి ఉండదు, లోతైన విషయాలు తెలుసుకోవాలని కోరిక ఉండదు. 7 ముద్రలు తెలుసుకోవాలా, 7 సంకాలు తెలుసుకోవాలా, 7 బూరలు తెలుసుకోవాలా, ఆ ముద్ర అంటే ఏంటో తెలుసుకోవాలా, మృగం యొక్క ముద్ర ఏంటో తెలుసుకోవాలా, ఆ మహావేశ్వర తెలుసుకోవాలా, ఆ మిస్ట్రీ బాబులో, ఆ మర్మముల బాబులో తెలుసుకోవాలి. ఇవన్నీ ఉండవు, వాడికి ఆకలి ఉండదు, దాహం ఉండదు. అదే అర్థం. నువ్వు చచ్చిపోయినావు, ఆల్రెడీ నువ్వు హతమైపోయినావు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. చర్చ్కి వస్తారు, 3 పాటలు పాడతారు, కాన్కేస్తారు, పాస్టర్లు లేచి నిలబడి మనమందరం పక్షిరాజు పిల్లలము, ఎస్కి సంభాసం కరెక్ట్, విలియం బ్రెన్నా మన ప్రవక్త, మనం మాత్రమే ఎత్తబడతాం, డినామినేషన్లో ఎవడు పోడు, మనం మాత్రమే ఎత్తబడతాం, మీరు సంఘంలో ఉంటే చాలు, పాస్టర్ చెప్పింది వింటే చాలు, సంఘ పెద్దలు మీ ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పింది వినాలా, మీరంతా దశమభావాల కానుకలు తెచ్చేయాలా? ఒరే చచ్చిపోయినాడా? నువ్వు చచ్చినా వాడు చచ్చిండు. ఆకలి లేదు, నా దాహం లేదు. ఎట్టాడు? హతమైపోయారు వాళ్ళు. దేవుడు కృప చూపును గాక. అంతే. వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు తెలిసిన దాంట్లో మేము నమ్మకంగా ఉంటే పర్లేకపోతాం. అవునా? మరి దేవుడు 7వ దూతను పంపి మర్మములన్నీ ఎందుకు చెప్పిండో? వధువుకు తెలవడానికి కాదా? పెళ్లి కుమార్తెకు తెలవడానికి కాదా? ఎవడు చెప్పుకున్నాడు? ఆయన ఇసుకకు, లేకపోతే భూమికి, ఆకాశం చెప్పుకున్నాడా? 7వ దూత వర్తమానం వచ్చింది ఎవరి కోసం? మర్మములు బయలుపరచబడింది ఎవరి కోసం? వధువు కోసం.
రహస్యాలు ఎవరికి బయలుపరచబడతాయి? భార్యకు మాత్రమే బయలుపరచబడతాయి, వధువుకు మాత్రమే బయలుపరచబడతాయి. లేదు బ్రదర్, మనకు తెలిసిందన్న నమ్మకం ఉంటే ఎత్తబడతాం. అబద్ధపు బోధ అది, తప్పుడు బోధ అది. నేను ఆ విషయం చెప్తాను వినండి. ఒక బిడ్డ ఎదుగుతున్నాడు అన్నకు రుజువు ఏంటిదంటే పుట్టినప్పుడు పాలు తాగుతాడు. బహుశా నాకు తెలిసి పుట్టినప్పుడు రోజంతా కలిపి ఒక 2 లేదా 3 లీటర్ల పాలు తాగుతాడు తల్లి దగ్గర నుండి. ఎదుగుతూ ఉంటే ఇంకా అతనికి పెరుగుతూ ఉండాలి. అందుకే 3 నెలలకు రావడుతున్న డాక్టర్ అంటాడు, పాలు సరిపోవమ్మా, పాలతో పాటు కొంచెము పాతకాలంలో ఉగ్గు అనేవారు తెలుసుగా మీకు, ఇప్పుడు సెర్లాక్ పెట్టమంటారు. అవునా కాదా? ఎందుకు? వీడు ఎదుగుతూ ఉంటే వీని ఆకలి ఎదుగుతుంది, వీని దాహం ఎదుగుతూ ఉన్నది. ఆ తర్వాత వాడు 6 నెలలు వచ్చిన తర్వాత ఇక సిర్లాక్ కాదు, ఇక అన్నప్రాసం చేయాలిగా, మీరు ఇక అన్నం తినిపించడం మొదలు పెట్టాలా. ఎందుకు? ఇప్పుడు పాలు సరిపోదు, సెర్లాక్ సరిపోదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు వీడికి ఎదుగుతూ ఉంటే ఆకలి పెరుగుతూ ఉన్నది, దాహం పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు మెల్లగా అన్నం పెట్టడం మొదలు పెడతారు, నెయ్యి వేసి పెట్టడం మొదలు పెడతారు, కారం భరించలేడు. అవునా కాదా? ఓ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాడికి నెయ్యి ఇష్టపడదు అంటాడు, ఎందుకంటే కారం అంటే ఇష్టమైతే అంటది. ఇక కారం పెడతా ఉండాలి. ఇప్పుడు ఆ తర్వాత 3 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఇక వీడు ఏం కావాలంటారు తెలుసా? చికెన్, మటన్, ఫిష్. వింటున్నారా? వీడు ఎదుగుతూ ఉంటే ఏం జరుగుతుంది? వీనికి ఆకలి దప్పిక పెరిగిపోతూ పాలు దగ్గర నుండి బలమైన ఆహారం దగ్గరకు వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి 10 ఏళ్ల నుండి గదే యేసుకి సంభాషం, గదే దేవుడు ఒక్కడే, గదే విలియం బ్రెన్హం ప్రవక్త. వీడు ఎదిగిండా ఇంకా ముళ్ళుగానే ఉన్నాడు, ఇంతే ఉన్నాడా? వీనికి ఆకలి పెరుగుతలేదు. వీనికి 7 సంఘకాలాలు తెలుసుకోవాలా నేను, 7 ముద్రలు తెలుసుకోవాలా నేను, ప్రకటన గ్రంథం తెలుసుకోవాలా నేను, ఇవన్నీ నేను తెలుసుకోవాలా. వీడికి ఆకలి వస్తలేదు వీడికి. అందుకే వీళ్ళు ఏమంటారు తెలుసా? పాలు తాగాల్సిన వయసులో బలమైన ఆహారం తింటానవా? అసలు పక్షిరాజు పాలు తాగదుగా. నీకు పక్షిరాజు గురించే తెలియకుండా నేను పక్షిరాజు అని చెప్పుకుంటాను. ఎట్లా చెప్పుకుంటాను? అసలు పక్షిరాజు పుట్టుకతోనే బలమైన ఆహారం తింటది. అది పుట్టుడుతోనే మాంసం కావాలంటది, రక్తం కావాలంటది. అది నువ్వు ఎదుగుతూ ఉన్న కొలది నీలో ఆకలి దాహం కూడా పెరుగుతూ ఉంటుంది. అది భౌతికంగా నీకు జరుగుతున్నదైతే ఆత్మీయంగా కూడా నీకు అదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భౌతికమైనవన్నీ ఆత్మీయతకు సాదృశ్యమై ఉన్నది. అవునంటారా? ఎవరైనా కొన్నిసార్లు కొంతమంది తల్లులు వచ్చి నాతో ఇలా అంటుంటారు, పాస్టర్ గారు మా అబ్బాయికి ప్రేర్ చేయరా. ఎందుకంటే వీడు సరిగా అన్నం తింటలేడు పాస్టర్ గారు, వీడు సరిగా భోజనం చేస్తలేడు, ఎంత మంచి కూరలు వండినా తింటలేడు, చికెన్ తెచ్చినా తింటలేడు అంటే అర్థం ఏంటంటే వీడు ఇంకెదగలే, సంథింగ్ రాంగ్, ఏదో తేడా ఉంది శరీరంలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళిరాడు, డాక్టర్ చూస్తాడు, వీడికి ఆకలే మందు రాస్తారా అంటాడు. అవునా కదా? ఎందుకంటే శరీరము ఎదుగుతున్న కొలది దానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ వింటున్నారా? కార్బోహైడ్రేట్స్, తర్వాత దాని ఏమంటారు ఇంకా కొవ్వు పదార్థం, అవన్నీ కావాలి శరీరానికి ఎదుగుతూ ఉన్న కొలది. ఎముకలకు కావాల్సిన సత్తువ, కావాల్సిన కాల్షియం కావాలి. పాలలో కాల్షియం ఉంటుంది తెలుసా మీకు? పాలలో కాల్షియం ఉంటుంది. అందుకే పిల్లలకు పాలు తాగిస్తే సరిపోతుంది అక్కడ. కానీ పెరిగిన పిల్లవాడికి ఎముక చిన్నగా ఉంటుందా? ఇప్పుడు వాడికి పాలు తాగిపించి తావురా, చిన్నప్పుడు ఇదే కాదు ఆయన, ఇప్పుడు కూడా అదే తావురా అంటే వాడు అంటాడు, ఏమైంది మమ్మీ, ఏం చేస్తాను నువ్వు నన్ను అంటాడు. వాడికి ఇప్పుడు కాల్షియం కావాలి ఇప్పుడు, కానీ చిన్నప్పుడు కంటే ఎక్కువ కావాలి ఇప్పుడు. పొటాషియం కావాలి వాడికి ఇప్పుడు, ఐరన్ కావాలి వాడికి ఇప్పుడు, కార్బోహైడ్రేట్స్ కావాలి వాడికి ఇప్పుడు. వింటున్నారా? వాడికి ఇప్పుడు మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కావాలి. వింటున్నారా? ఎంట మెసేజ్ ఒక చర్చ్ ఎదుగుతుంది అనుట కారణం ఏంటో తెలుసా? వాక్యము వాళ్ళు లోతుకెళ్తున్నారు. వాళ్ళు లోతుకెళ్తున్నారు అంటే అర్థం ఆ సంఘం ఎదుగుతుంది, ఆ సంఘం పెరుగుతుంది.
ఏది సంఖ్యగా కాదు, ఆత్మీయంగా ఎదుగుతానని అర్థం. గదే పాత ముచ్చట 10 ఏళ్ల క్రితం గదే యేసుకి సంభావిస్తాం, ఇప్పుడు కూడా గదే యేసుకి సంభావిస్తాం. అప్పుడు దేవుడు ఒకడే, ఇప్పుడు దేవుడు ఒకడే. అప్పుడు సంఘ శాఖలు తప్పు, ఇప్పుడు సంఘ శాఖలు తప్పు. అప్పుడు విలియం బ్రహ్నాం ప్రవక్తనే, ఇప్పుడు విలియం బ్రహ్నాం ప్రవక్తనే. అప్పుడు పక్షిరాజు పిల్లలే, ఇప్పుడు పక్షిరాజు పిల్లలే. 10 ఏళ్ళు అయితేనా నీ సబ్జెక్ట్ మారదా? యేసు వస్తున్నది చిన్న పిల్లని తీసుకుపోవడానికి కాదు, పరిపూర్ణ మానవ స్వరూపంలోకి వచ్చిన వాడికి. నేను ఇంకా ఇది చెప్పలేదు. ముద్రలో ప్రవక్త చెప్పిన, ముద్రను గురించి ప్రవక్త చెప్పిన ఆ యొక్క సిస్టర్ చెప్పటి ఒక కళ చెప్పలేదు. నేను వచ్చేవారని చెప్తాను. నేను దాని మీద వింటున్నారా నేను చెప్పింది? ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఈ మెసేజ్ చదవండి. దేవదూషణకరమగు నామములు అనే వర్తమానం చదవండి. అవన్నీ అందులో ఉన్నాయి, ఆ మెసేజ్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రేమైన దేవుని పిల్లలారా ధ్యానించండి, వర్తమానాలు నేర్చుకోండి, ఎదగండి. సీలింగ్ ఏంజిల్ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ముద్రించు దూతున్నాడు. ఇప్పుడు అవసనార బట్టలు ధరించుకున్న ఆ నడుముకు సిరా బుట్టి కట్టుకొనున్న దూతున్నాడు. ఇప్పుడు గుర్తేస్తున్నాడు నొసటి పైన. దాన్ని త్రోసేసిన వాడికి పక్కన ఇంకోడు ఉన్నాడు హతం చేయడానికి. మృగం యొక్క ముద్ర. 2 things are going on. 2 జరుగుతున్నాయి. నీ ఇష్టం, ఏం చేస్తావో నీ ఇష్టం. దట్స్ అప్ టు యూ. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ఒక్క నిమిషం లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. దేవునికి మహిమ. ఐ లవ్ ద వర్డ్. వాక్యం అంటే అందుకే నాకు ఇష్టం. ఐ లవ్ ద వర్డ్, ఐ లవ్ ద వర్డ్. మనమందరం లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, లార్డ్ ప్రభువా, నాకు ఇప్పుడు అర్థమైంది. లూథరన్ వర్తమానం నమ్ముచున్నవారు, లూథరన్ సంఘస్థులు లూథర్ వర్తమానం నమ్ముచున్నారు. కానీ ఆ మార్టిన్ లూథర్ యొక్క వర్తమానం నమ్ముతూ ఉన్న వాళ్ళు, ఆ మార్టిన్ లూథరే వాళ్ళని చంపేస్తున్నాడు. ఇప్పుడు ఆ మార్టిన్ లూథరే వాళ్ళని చంపుతున్నాడు. జాన్ వెస్లీ వర్తమానం నమ్ముతున్న మెథడిస్టులను జాన్ వెస్లీ చంపేస్తున్నాడు. ఇప్పుడు పెంతకోస్తుల యొక్క వర్తమానం నమ్ముచున్న పెంతకోస్తు వారేదో వాళ్ళని చంపుతున్నారు ఇప్పుడు. ప్రభువా, ఎందుకంటే ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా నువ్వు దిగొచ్చావు, దేవుని ముద్ర కలిగిన దూతగా నువ్వు దిగొచ్చావు, సజీవ దేవుని ముద్ర కలిగిన దూతగా దిగొచ్చావు ముద్రించడానికి. నీ పిల్లలను నొసలయందు అరిచేతులను ముద్రించడానికి వచ్చావు, ముద్రిస్తున్నావు. ఆవిసనార బట్టలు ధరించుకొని నడుమునకు సిరాబుట్టిని పెట్టుకొని, లేఖకుని యొక్క సిరాబుట్టిని పెట్టుకొని ఇప్పుడు గుర్తు వేస్తున్న కాలంలో మేమున్నాము. ఆ దూత ఇక్కడ ఉన్నాడని మాకు తెలుసు. 7వ దూతలో దిగొచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ దూత ఇక్కడ ఉన్నాడని మాకు తెలుసు అని దేవునికి పూర్తిగా సమర్పించుకో. ఇది సమయం. సమర్పించుకో. దిస్ ఇస్ ఎ టైం. సమర్పించుకో. నువ్వు దేవునికి సమర్పించుకో. నువ్వు దేవుడికి పూర్తిగా సమర్పించుకో. ఇది సమయం. నేనెందుకు ఖండిస్తున్నాను, నేనెందుకు బాధపడుతున్నాను? ఈ ఎంటెంఎస్లో జరుగుతున్న వర్తమానం అనే పేరుతో జరుగుతున్న రాజకీయాలు, అపవిత్ర కార్యాలు, గ్రూపిజములు, తప్పుడు బోధలు, డబ్బుకు పడిపోయిన సేవకులు, స్త్రీలకు పడిపోయిన సేవకులు, పేరు ప్రఖ్యాతులకు పడిపోయిన సేవకులు ఈ ఎంటెంఎస్లో ఉండి రాజ్యం వెళ్తూ ఉంటే, ఎందుకు ఆ ప్రభావం వధువు పైన పడతా ఉంటే నేనెందుకు దాన్ని ఖండిస్తూ ఉన్నా? ఎందుకు బాధపడతా ఉన్నా? ఎందుకు ప్రలాపిస్తూ ఉన్నా? ఎందుకంటే అలా చేసిన వాడికే ఆ గుర్తుతో వచ్చిన సిరాబుడ్డితో వచ్చిన, ఆ విసనాలు బట్టలు ధరించుకొని సిరాబుడ్డితో వచ్చిన ఆ దూత, ఆ 7వ దూత అట్టి వాడికే గుర్తు వేస్తాడు. ఈరోజు అందుకే మనం దాన్ని ఖండించేది, అందుకే మనం బాధపడేది, అందుకే మనము దాని గురించి మొరపెట్టేది దేవుని దగ్గర. ఈ ఎంటైర్ మెసేజ్లో ఉన్న వాళ్ళ కోసం అందుకే మొరపెడుతున్నాం మనం. ప్రభువా సహాయం చేయి అని దేవునికి మొరపెడుతున్నాం.
ఈ మెసేజ్లో ఆ తప్పుడు బోధకులను, ఆ అబద్ధపు బోధకులను, అబద్ధ బోధ బోధించేవారిని అందుకే ఖండిస్తున్నాం. గ్రూపిజం చేస్తూ సంఘాలను చీలుస్తూ సంఘం పక్కన సంఘమే పెడుతున్న వాడిని అందుకే ఖండిస్తున్నాం. అందుకే అది తప్పని చెప్తున్నాం, ప్రలాపిస్తున్నాం, ఏడుస్తున్నాం, మొరబెడుతున్నాం దేవునికి. సంఘం పక్కన సంఘం పెడుతూ అర్హత లేని వారిని పాస్టర్లుగా చేస్తూ, అలాంటి వాళ్ళను పాస్టర్లుగా చేస్తూ, అలాంటి వాళ్ళు పాస్టర్లుగా ఉంటున్నందుకు అందుకే ఖండిస్తున్నాను. నేను తిడతలేను, నేను ఎవరిని తిట్టడం లేదు. అందరూ అనుకుంటున్నట్టుగా నేను తిట్టడం లేదు. నేను హెజ్కేలు 9 ప్రకారముగా ప్రలాపిస్తానా. పట్టణంలో జరుగుతున్న పాపములను గూర్చి, యెరూషలేములో జరుగుతున్న పాపములను గూర్చి, ఈ మెసేజ్లో జరుగుతున్న పాపముల గురించి నేను ప్రలాపిస్తున్నా. ఎందుకంటే ఆ సీలింగ్ ఏంజిల్, ఆ ముద్రించు దూత ఇప్పుడు ముద్రిస్తున్నాడు ప్రలాపించిన వారి కోసమే. ప్రలాపించు వారికే ముద్రిస్తాడు ఆయన. ఎవరు ప్రలాపిస్తున్నారో వారికే. ప్రియమైన వధువా, ప్రియమైన హెజ్కేలు, నువ్వు హెజ్కేలు అయి ఉన్నావు. వధువా, నువ్వు హెజ్కేలు అయి ఉన్నావు. నువ్వు మాత్రమే మిగిలిపోతావు, మిగతా వాళ్ళందరూ హతం చేయబడతారు. నువ్వు మాత్రమే హతము కాకుండా, చంపబడకుండా, ఆత్మీయంగా చావకుండా నువ్వు మాత్రమే మిగిలిపోతావు. ఎందుకంటే ఆ 7వ దూత వర్తమానం నిన్ను ముద్రించి కాపాడుతుంది, నిన్ను భద్రతలో పెడుతుంది. ఈ రాత్రి నువ్వు దేవునికి, ఈ మధ్యాహ్నం దేవునికి నువ్వు సమర్పించుకో. ఈ మధ్యాహ్నం నువ్వు దేవుడికి సమర్పించుకో. నేను చెప్పే వర్తమానం నీ హృదయాన్ని గాయపరచవచ్చు. నేను చెప్పే వర్తమానం మిమ్మల్ని చెప్తున్నాను, మిమ్మల్ని టార్గెట్ చేసి చెప్తున్నాను అనుకోవచ్చు. లేదు, నాకు అట్లాంటిది లేదు. నేను పాపమును ఖండిస్తానా, నేను అపవిత్రతను ఖండిస్తున్నా, అది తప్పని చెప్తున్నాను. దానికోసం విలాపిస్తున్నా, నేను దానికోసం ప్రలాపిస్తున్నా. నేను లేఖనం ప్రకారముగా నేను చేస్తున్నా. నేను అది హెజ్కేలు 9 ప్రకారంగా నేను చేస్తున్నాను. అలా హెజ్కేలు ఒక్కడే చేశాడు. ఈరోజు వధు ఒక్కటే చేస్తుంది ఆ పని. వధు ఒక్కటే దాన్ని ఖండిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆ పాపం కామన్లే, ఇద్దరు భార్యలు ఉండడం కామన్లే, అక్రమ సంబంధాలు ఉండడం కామన్లే, డబ్బులు సంపాదించుకోవడం కామన్లే అని కామన్గా తీసుకుంటారు. కానీ వధువు అలా తీసుకోదు, హెజ్కేలు అలా తీసుకోడు. మొరబెడతాడు, 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 మొరబెడతాడు. నువ్వు హెజ్కేలువేనా? నువ్వు హెజ్కేలువేనా? నువ్వు ప్రలాపిస్తావైతే, ఖండిస్తావైతే దాన్ని ఖచ్చితంగా దాన్ని ఖండిస్తావు. అది తప్పని చెప్తావు నువ్వు. ఎందుకంటే హెజ్కేలు ఇక్కడ వధువు, హెజ్కేలు ఇక్కడ వధువు. నువ్వు వధువు అయితే, నువ్వు పెళ్లి కుమార్తె మీద ఖండిస్తావు ఖచ్చితంగా. అది నాకెందుకులే అని నువ్వు అనుకో, ఖండిస్తావు. అది తప్పంటావు, తప్పును తప్పని చెప్తావు, నిజాన్ని నిజమని చెప్తావు. నాకెందుకులే అని వదిలిపెట్టావు నువ్వు, తప్పును తప్పంటావు. అప్పుడే సీలింగ్ ఏంజిల్ ముద్రించిన దూత నీకు గుర్తేస్తాడు. లేకపోతే వెయ్యాడు. నాకెందుకులే అని వదిలిపెట్టావా? వేయడు ఆయన. వదిలిపెట్టడానికి వీలు లేదు. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి దాన్ని. దాని గురించి నువ్వు ప్రలాపించాలా, నువ్వు దాన్ని ఖండించాలా నువ్వు. అందుకే ఈ మధ్యాహ్నం ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ ముద్రను నేను పొందుకోవాలనుకుంటున్నా. నాకు మృగం యొక్క ముద్ర వద్దు ప్రభువా. నేను హతమవడం నాకు ఇష్టం లేదు, నేను మరణించడం నాకు ఇష్టం లేదు, నేను చావడం నాకు ఇష్టం లేదు. దేవా, నాకు సాయం చేయి. నాకు చావడం నాకు ఇష్టం లేదు ప్రభువా. దయతో నేను ప్రభువా ముద్ర కలిగిన దూత, ఆ దేవుని ముద్ర కలిగిన సజీవ, దేవుని ముద్ర కలిగిన దూత ఇప్పుడు ఉండి ముద్రిస్తున్నాడని నాకు అర్థమైంది. దేవుని ముద్రతో ముద్రిస్తున్నాడని అర్థమైంది. తన వారిని ముద్రిస్తున్నాడని అర్థమైంది. అందులో నేను ఒకడిగా ఉండాలి, నేను ఒకదానిగా ఉండాలి. నేను ఖండించాలి, అందుకే నేను ప్రలాపించాలి. అందుకే సాయం చేయ నాకని ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడివన్న దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నువ్వు మాతో మరొకసారి మాట్లాడినందుకు స్తోత్రాలు.
7వ ముద్ర కింద వధువైన మేము సజీవ దేవుని ముద్ర కలిగిన ఆ దూత యొక్క ముద్రను పొందుకుంటున్నాం. 7వ బూర కింద 1,44,000 మంది అయిన ఇజ్రాయేలు వధువుకి సాదృశ్యంగా ముంగుర్తుగా ఉన్నవారు 7వ బూర కింద ఆ సజీవ దేవుని ముద్ర కలిగిన దూత చేత వాళ్ళు ముద్రించబడతారు. ప్రభువా, ఇప్పుడు మేము 7వ ముద్ర కింద ఉన్నందుకు స్తోత్రం. ఆ ముద్ర జరుగుతున్నందుకు వందనాలు. ఆ ముద్ర చేత మేము ముద్రించబడినందుకు స్తోత్రం. ఇంకెవరెవరైతే ముద్రించబడలేదో వాళ్ళందరూ ముద్రించబడే భాగ్యము దయచేయి. వాళ్ళందరూ ముద్రించబడే కృపనివ్వు. ఎవరైతే ముద్రించబడలేదో వాళ్ళందరూ ముద్రించబడే కృపనివ్వు దేవా. నువ్వు సాయం చేయి తండ్రి. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నా, ఇక్కడికి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ఈ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో, ఇది మార్క్ పాస్టర్ బోధించిన వర్తమానం అని అనకుండా, ఇది 7వ దూత చెప్పిన వర్తమానం అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ప్రభువా, ఈ కాలపు వర్తమానమును 7వ దూత వర్తమానమును వాళ్ళు అంగీకరించి దేవుని యొక్క ముద్రను వాళ్ళు పొందుకునే భాగ్యము దయచేయి. మృగం యొక్క ముద్రను వాళ్ళు ఎన్నడూ పొందుకోకుండా దేవుని యొక్క ముద్రను వాళ్ళు పొందుకునే భాగ్యము దయచేయి. తప్పకుండా సాయం చేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, అందరినీ ఆస్వాదించమని నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరిని దీవించును గాక.